ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్టీజియస్ మూవీ 'హరిహర వీరమల్లు' ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి డిలే అవుతున్న మూవీ ఎట్టకేలకు టుడే రిలీజ్ అవుతుంది. ఒకసారి ఆ మూవీ గురించి చూసినట్టయితే ఈ మూవీ 2019లో స్టార్ట్ చేశారు, అప్పుడు క్రిష్ గారి దర్శకత్వంలో. బట్ 2020 కోవిడ్ టైం అలా కొన్ని కరోనా వల్ల కొంచెం డిలే అవ్వడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం ఆలస్యం అవ్వడం, మళ్ళీ 2022 నుంచి స్టార్ట్ చేశారు. బట్ మళ్ళీ డిలే అవ్వడం వల్ల క్రిష్ గారు ఈ మూవీ ఇక ఎప్పటికి స్టార్ట్ అవుతుందో తెలియదు, మరో మూవీ అయినా చేస్తామని చెప్పేసి అతను బయటికి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 70% వరకు క్రిష్ గారు దీన్ని డైరెక్ట్ చేశారని అంటున్నారు. రిమైనింగ్ పార్ట్ ఏఎం రత్నం గారు కుమారుడైన జ్యోతికృష్ణ గారు అప్పచెప్పారు. తను రిమైనింగ్ 30% అనేది పూర్తి చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే ఈ మూవీ ఇవాళ గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ మూవీని ఏఎం రత్నం గారు నిర్మించారు. నటీనటుల విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు హీరోయిన్గా నిధి అగర్వాల్ నటించారు. అలాగే నెక్స్ట్ విలన్గా బాబీ డియోల్, ఇతర తారాగణంగా చూసినట్టయితే నాజర్, సత్యరాజ్, గిరిబాబు, తనికెళ్ళ బర్ని లాంటి వాళ్ళందరూ. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారు. కీరవాణి గారు పాటలు అయితే కొంచెం ఒకటి సాంగ్స్ తప్పించి అయితే బాగాలేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు అయితే చాలా బాగుంది. ఎందుకంటే మ్యాక్సిమం అప్పుడు క్రిష్ సినిమాకి ఎక్కువగా ఎంఎం కీరవాణి గారిగా డైరెక్ట్ చేస్తారు కాబట్టి తనని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్తో కీరవాణి గారికి ఫస్ట్ మూవీ రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్గానే సాగింది. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్ కోహినూర్ వచ్చిన దగ్గర, అలాగే కుస్తీ ఫైట్, అలాగే ప్రీ ఇంటర్వెల్ సీన్ దగ్గర కూడా చాలా బాగానే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ది ఫైట్స్ పరంగాను చాలా బాగానే అనిపించింది. హీరోయిన్గా నటించిన నిధి అగర్వాల్ కూడా ఓకే, బాగానే నటించింది. మెయిన్గా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మామూలుగా కీరవాణి గారు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు అయితే. దీన్ని మోస్ట్ ఆఫ్ ది క్రిష్ డైరెక్షన్ చేసినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్లో, అందుకే చాలా బాగా అనిపించింది. మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి సెకండ్ హాఫ్. ఏ మూవీ అయినా కానీ ఒక ఫస్ట్ హాఫ్లో ఉన్న సెకండ్ హాఫ్ బాగుంటే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి సెకండ్ హాఫ్ కొంచెం మరీ స్లో అయిపోయింది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ షాట్స్ వల్లనే మూవీ కొంచెం క్వాలిటీ అనేది తగ్గిందని చెప్పాలి. కొంచెం విఎఫ్ఎక్స్ అనేది బాగా రాలేదు. ఇక ఫైనల్గా పవన్ కళ్యాణ్ డిజైన్ చేసిన క్లైమాక్స్ ఫైట్ అని చెప్తున్నారు కదా, లాస్ట్ 20 minutes అది కొంచెం ఊపి తెచ్చింది. చౌకీదార్ ఫైట్ అనేది కొంచెం సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటే చాలా అనిపించేది. ఎందుకంటే ఆల్రెడీ క్రిష్ తర్వాత జ్యోతికృష్ణ తీయడం, ఇలా డైరెక్టర్స్ మారడం అనేది కూడా ఈ మూవీ మీద ఇంపాక్ట్ పడింది. అలాగే 5 years పాటు షూటింగ్ జరుపుకుంది ఈ మూవీ. ఓవరాల్గా అయితే ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్